యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను శత్రువుగా ఎలా పరిగణిస్తానండి? నో, నేను శత్రువుగా పరిగణించను. ఒకవేళ సౌలు దృష్టికి నేను శత్రువుని అవ్వచ్చుగా, నేను మాత్రం సౌలుని శత్రువుగా పరిగణించను. ఎందుకంటే యెహోవా చేత పట్టుమని 25 ఏళ్ళు నిండక మునిపే 2 సార్లు ఈటని వేసాడు కదా నీ మీద, గొంతులో గుచ్చి చంపేద్దామని. అయినా యెహోవా చేత అభిషేకించబడ్డాడు. ఇప్పుడు నేను మీతో చెప్తున్నా, మనం అందరితో స్నేహాన్ని కోరుకుంటాం, కానీ కొంతమంది మనతో శత్రుత్వాన్ని, వైరాన్ని పెంచుకుంటారు. అలాగని వాళ్ళతో పోటీ పడతారంటేనా మన వల్ల కాదు, మనమే బలహీనుడిమి, వాళ్ళేమో బలాఢ్యుడు. మన దేవుడు ఏం చేస్తారు తెలుసా? నీతో యుద్ధము చేయు వారితో నీ కోసం నేను యుద్ధం చేస్తా, నీ కోసం నేను యుద్ధం చేస్తా. నాకు అనేక మంది శత్రువులు ఉన్నను, వాళ్ళెవ్వరూ నా మీదికి రాకుండా నా ప్రాణాన్ని విమోచించి నీవు సమాధానము కలుగు చేసి ఉన్నావు.